రాజధాని ప్రాంతంలో భాగమైన గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని కలెక్టర్ ఎస్ నాగలక్ష్మి తెలిపారు. మౌలిక సౌకర్యాలు, అభివృద్ధి పనుల నిర్వహణకు అధికారులు ప్రణాళికబద్ధమైన చర్యలు తీసుకోవాలని చెప్పారు. ఈ మేరకు శుక్రవారం నగరపాలక సంస్థ కార్యాలయంలోని కమిషన్ ఛాంబర్లో జిల్లా కలెక్టర్, కమిషనర్ కీర్తి చేకూరితో కలిసి నగరపాలక సంస్థ కార్యకలాపాలు, అభివృద్ధి పనులపై విభాగాధిపతులతో సమావేశం నిర్వహించారు. గుంటూరు నగరపాలక సంస్థలో ఆదాయ, ఖర్చులు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, జనరల్ నిధులతో కొనసాగుతున్న అభివృద్ధి పనులు, రోడ్డు విస్తరణ, అభివృద్ధి పనులు, మంచినీటి సరఫరా, డ్రైన్లు, యూజీడీ, పార్కులు, ఓపెన్ స్పేసు తదితర అంశాలపై నగరపాలక సంస్థ కమిషనర్ కీర్తి చేకూరి విభాగాధిపతులు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా జిల్లా కలెక్టర్ ఎస్ నాగలక్ష్మికి వివరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఎస్ నాగలక్ష్మి పలు అంశాలపై సూచనలు ఇస్తూ గుంటూరు నగరం రాష్ట్ర రాజధాని ప్రాంతంలో ఉన్నందువలన ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా అభివృద్ధి పనులు, మౌలిక సౌకర్యాలను స్థానిక ప్రజా ప్రతినిధుల సమన్వయం ద్వారా పటిష్ట ప్రణాళికతో కల్పించేందుకు అధికారులు బాధ్యతగా కృషి చేయాలని తెలిపారు. ప్రస్తుతం కొనసాగుతున్న ప్రధాన రోడ్ల విస్తరణ, అభివృద్ధి పనుల్ని పూర్తి చేయడంతో పాటు ఆర్ఓబీలు, ఆర్యూబీల నిర్మాణం కోసం తగిన చర్యలు తీసుకోవాలని తెలిపారు. ముఖ్యంగా ఇన్నర్ రింగ్ 3వ ఫేజ్ రహదారి విస్తరణ పనులు, శంకర్ విలాసు రైల్వే ఓవర్ బ్రిడ్జ్ పనుల్ని ప్రారంభించాలని తెలిపారు.